నువ్వు తీరా పెరిగి పెద్దవాడివై పరిపాలన చేయడం అనే పండివ్వకుండా నేను వెళ్ళి అరణ్యంలో కూర్చుంటాను అనడం చెట్టు పళ్ళివ్వకపోవడం లాంటిది. ఇది ఎలా కుదురుతుందన్నయ్య? దశరథ మహారాజు గారు నాకు రాజ్యం ఇద్దామని మొదటి నుంచి అనుకోలేదు. నిన్ను పెరుగుతుంటే రోజు చూసి ఈ రాముడే యువరాజు అవుతాడు, ఈ రాముడు రాజారాముడు అవుతాడు, ఈ రాముడు నా తర్వాత పరిపాలన చేస్తాడు, ఈ లోకమంతా ఎంత సుఖిస్తుందో అని ఎదురు చూశాడు. ఇప్పుడు చెప్పు, నాకు ఇద్దామనుకున్నాడా నాన్నగారు? అనుకోలేదు. మరి ఎందుకు ఇచ్చాడు? మా అమ్మ నిగ్రహించింది కాబట్టి ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చాడు అని నువ్వు అంటున్నావే, అది ఇవ్వాలని ఇచ్చింది కాదు అన్నయ్య, ఇవ్వకుండా ఉండడం తప్ప మార్గం లేక ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు నిజంగా ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు? ఇవ్వకుండా ఉండడం తప్ప మార్గం లేని రీతిలో ఆయనని బలవంతం చేసి ఏ తల్లి నాకు ఈ రాజ్యాన్ని ఇప్పించిందో ఆ తల్లే వచ్చింది. కాబట్టి దాన్ని నేను నీకు ఇచ్చేస్తే ఇప్పుడు నువ్వు పుచ్చుకుని పరిపాలిస్తే ఆయన ఇక్కడ లేకపోయినా ఎక్కడో ఉన్నా అమ్మయ్యా నా రాముడు రాజయ్యాడని సంతోషిస్తాడు, వీళ్ళందరూ సంతోషిస్తారు. అంతేకాని నేను రానయ్యా, నేను అడవిలోనే కూర్చుంటాను, ఇదే ధర్మం నాన్నగారు చెప్పారంటే ఏమిటన్నయ్యా? నాన్నగారు చెప్పింది త్రికరణ శుద్ధిగా అలాగా చెప్పింది, అలా అనలేదుగా. కాబట్టి రాజ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఎలా వచ్చాడో చూడండి భరతుడు. అంటే రాముడు అన్నాడు, నాయనా నేను నీకు ఒక మాట చెప్తాను చూడు, ఈ లోకంలో అన్నీ కూడా నశించిపోయేటటువంటివి. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నశించకుండా శాశ్వతంగా ఉండిపోయేది అన్నది ఏదీ ఉండదు. ఒక భర్త యొక్క భార్య కానీ, భార్య యొక్క భర్త కానీ, భార్యాభర్తల యొక్క బిడ్డలు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, వారు కట్టుకున్న ఇళ్ళు కానీ, వారికి ఉన్న పొలాలు కానీ, ఏవైనా కానివ్వండి, అన్నీ ఈ లోకంలో ఏదో ఒకనాటికి నశించిపోతాయి. నశించకపోవడం అనేటటువంటిది ఏది ఉండదు ఈ లోకంలో. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి మరణించక తప్పదు, మరణిస్తాడు. కాబట్టి ప్రతి శరీరము వెళ్ళిపోతుంది. దృఢమైన స్తంభములతో ఒక ఆయన ఇల్లు కట్టాడు. ఇల్లు కడితే అది అలా ఉండిపోతుందా? ఉండదు, అది కూడా పడిపోతుంది. ఈ లోకంలో పోకడేమిటంటే తథైవ సీదంతి నరా జరామృత్యు వశంగతాః. జర అంటే వృద్ధాప్యము చేత, మృత్యువు చేత గ్రసింపబడతాడు ప్రతివాడు కూడా. ఈ రెండిటి చేత పట్టుకోబడతాడు, పారిపోలేడు. కాబట్టి అందరూ పడిపోతారు. అలాగే నాన్నగారు కూడా శరీరాన్ని విడిచిపెట్టేశారు. నాన్నగారి శరీరం కూడా పడిపోయింది. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? ఎంత జాగ్రత్తగా చెప్తాడో చూడండి, ఎక్కడికి వెళ్ళి చెప్తాడో చూడండి. ఆత్మానమనుశోచత్వం కిమన్యమనుశోచసి ఆయుస్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ. మీరు ఏమీ చేయకుండా అలా నిలబడ్డారనుకోండి, ఏ పనులు జరగవేమో, కానీ మీరు అన్నం తినడం జరగలేదేమో, మీరు నీళ్లు తాగడం జరగలేదేమో, మీరు స్నానం చేయడం జరగలేదేమో, లేకపోతే మీ వలన ఎవరికీ ఏమీ ఉపకారం జరగకుండా ఉండిపోయిందేమో, కానీ మీ ఆయుర్దాయం తరిగిపోకుండా మాత్రం లేదు. అమ్మో ఎలా మాట్లాడతాడండి రాముడు? మాట్లాడడం అంటే స్థితస్యచ గతస్యచ. స్థితస్యచ అంటే అలా నిలబడిన, గతస్యచ కదిలిన, ఏం చేస్తున్నా అయిపోతుంటుంది ఆయుర్దాయం. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు ఈశ్వరుడు. అయిపోతోంది ఆయుర్దాయం రోజు రోజుకి. కాబట్టి గాత్రేషు వలయః ప్రాప్తాః శ్వేతాశ్చైవ శిరోరుహాః జరయా పురుషో జీర్ణః కిం హి కృత్వా ప్రభావయేత్. ఒకనాడు పటుత్వంగా ఉన్నటువంటి అవయవములను కప్పి ఉన్నటువంటి చర్మం క్రమక్రమంగా ముడతలు పడిపోతుంది, దగ్గరగా అయిపోయి ముడతలు పడుతుంది. శ్వేతాశ్చైవ శిరోరుహాః, తల మీద ఉన్న వెంట్రుకలన్నీ తెల్లబడిపోతాయి. జరయా పురుషో జీర్ణః, వృద్ధాప్యం చేత వ్యక్తి యొక్క శరీరం శిథిలమైపోతుంది. ఇది లోకము యొక్క ధర్మం, దీని నుంచి ఏ మానవుడు తప్పించుకోలేడు. నందం ద్యుతిత ఆదిత్యే నందం త్యస్తమితేరవ ఆత్మనోనావ బుద్ధ్యంతే మనుష్య జీవిత క్షయం. కానీ మనిషి యొక్క పోకడ ఎలా ఉంటుందంటే భరత,
సూర్యోదయం అయితే ఇవాళ ఏవో డబ్బులు వస్తాయని సంతోషిస్తాడు. సూర్యాస్తమయం అయితే చీకటి పడింది కాబట్టి మనం కామ సంబంధమైనటువంటి భోగాన్ని పొందవచ్చు అని సంతోషిస్తాడు. సూర్యోదయానికి సంతోషమే, సూర్యాస్తమయానికి సంతోషమే. అసలు సూర్యోదయము సూర్యాస్తమయంలో తన ఆయుర్దాయం పోయిందని మాత్రం ఎవడూ గమనించడు. యథా కాష్టంచ కాష్టంచ సమేయాతాం మహార్ణవే సమేత్య చ వ్యపేయాతాం కాలమాసాద్య కంచన. ఒక సముద్రంలో రెండు కట్టె పుల్లలు కొట్టుకుని వెళ్ళిపోతూ ఒకదాంతో ఒకటి ఇలా చేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రవాహ వేగానికి రెండు కట్టె పుల్లలు విడిపోయి ఒకటి ఇటు ఒకటి అటు వెళ్ళిపోయి, అలా ఎక్కడో ఆవిడ పుడుతుంది, ఎక్కడో ఈయన పుడతాడు. కాలప్రవాహంలో ఎప్పుడో భార్యాభర్తలని కలుస్తారు, కలిసి వెడుతుంది ఆ జీవితం. కొంతకాలం తర్వాత ఆయనన్నా ముందు ఈవిడన్నా ముందు పడిపోతారు, ఆ తర్వాత రెండో వాళ్ళు పడిపోతారు. కాబట్టి ఈ ప్రయాణంలో వెళ్ళిపోవడం అనేటటువంటిది తథ్యం. కానీ నువ్వొక్కటి జ్ఞాపకం పెట్టుకో, దీన్ని అతిక్రమించలేము అని తెలుసున్నటువంటి దశరథుడు తను యజ్ఞములు చేశాడు, యాగాలు చేశాడు, ఎన్నో చేశాడు. ఎన్ని చేస్తున్నా తనకి లోపల ఏ కోరికలున్నా అన్నిటికన్నా ప్రధానం లోపల ఉన్న కోరికలు ఏవి ఉన్నాయో ఆ కోరికలనిచ్చిన మనస్సు, ఆ శరీరము ఆ జన్మకి పడిపోతే ఆ తర్వాత జరిగే దాంతో సంబంధం లేదు. కానీ ఇది ఉండగా మాత్రం, ధార్మికంగా ఉండకపోతే మాత్రం పరలోకాలు పోతాయని నమ్మాడు. ఎక్కడ పెట్టాడో చూడండి తీసుకొచ్చి. అంటే మీరు బాగా దీన్ని పట్టుకున్నారో లేదో, మీకు నేను ఒక మాట చెప్తే బాగా పట్టుకుంటారు. దశరథుడి కోణంలోంచే చెప్తాను, ఉదాహరణ మీకు తేలిగ్గా ఉంటుంది. దశరథుడు శరీరంతో ఉన్నాడు. దశరథుడు శరీరంతో ఉన్నప్పుడు ఏం కోరుకున్నాడు? రాముడికి రాజ్యం ఇద్దామని కోరుకున్నాడు. భరతుడికి రాజ్యం ఇయ్యంది కైకమ్మ. నోర్మొయ్ అని ఖైదు చేసి రాముడికే రాజ్యం ఇప్పించగలడు తలుచుకుంటే. లేదా ఆ రాత్రి భార్య కుత్తుక కోసేసి విషాన్నం పెట్టి నాకు తెలియదు భార్య చచ్చిపోయిందని చెప్పి రాముడికి పట్టాభిషేకం చేయగలడు. ఎందుకు చేయలేదు దశరథుడు? దీంతో అనుభవించేటటువంటి సుఖాలు కొంతకాలమే, ఇది పడిపోవడం సత్యం, ఇది ఉండదు. ఇది పడిపోయిన తర్వాత నీ జీవుడు మాత్రం పోడు, వాడు ఉంటాడు. ఎవడు సుఖదుఖాల్ని దీన్ని అడ్డు పెట్టుకుని అనుభవిస్తున్నాడు. ఇది ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? లోపలి జీవుడు పాపపుణ్య ఫలితములను అనుభవించడానికి ఒక ఉపకరణం ఉంటే తప్ప అనుభవించలేడు, అందుకిచ్చాడు. ఇప్పుడు ఏసీలో నేను కూర్చుంటే హాయిగా ఉంది, ఏది ఉంటే ఆ హాయి తెలుస్తుంది? ఇది ఉంటే కదండి తెలుస్తుంది, శరీరం ఉంటే కదా. కరెంటు పోయింది, ఏసీ ఆగిపోయింది, బాల్కనీలో కూర్చుంటే వడగాడ్పు కొట్టింది, దుఃఖంగా ఉంది, ఏది ఉంటే తెలిసింది? ఇది ఉంటే తెలిసింది. ఈశ్వరుడు దీన్ని సుఖదుఖములు అనుభవించడానికి ఇచ్చినటువంటి పనిముట్టు. కాబట్టి దీనిలో ఉన్న జీవుడు ఏది కోరుకున్నా ఆ కోరికని తీర్చే ప్రయత్నం చేసి దానివల్ల సుఖం సత్యం అనుకుంటే పడిపోయిన తర్వాత తీర్పు చెప్పేవాడు ఉంటాడు. దాంతో నువ్వు ధర్మం చేయలేదుగా అంటాడు ఆయన. అని ఊర్ధ్వలోకాలు ఇవ్వడు, నరకంలోకి తోసేస్తాడు. అప్పుడు చాలా బాధగా ఉంటుంది. అందుకని నాన్నగారు ఏం చేశాడో తెలుసా? తెలివైనవాడు. తన లోపల కోర్కెలు ఏమున్నా ఆ కోర్కెలు తీర్చుకునే ప్రయత్నం చేయలేదు, ధర్మం ఏదో అదే చేసే ప్రయత్నం చేశాడు. నాన్నగారు చేసిన గొప్ప పని అది. ఇది నాన్నగారు పట్టుకున్నారు, ఈ శరీరం ఉండదు అని తెలుసుకున్నాడు. అందుకని శరీరంతో ఉన్నప్పుడు ధర్మమే చేశాడు తప్ప తను లోపల కోరుకున్నది చేయలేదు. సాధారణంగా వ్యక్తి ఏం చేస్తారంటే తనకి లోపల ఏ కోరిక పుట్టిందో ఆ కోరిక తీర్చుకోవడానికి దీన్ని వాడుకుంటాడు. దశరథుడు ఏం చేశాడంటే ఏదో రకంగా కోరిక తీర్చుకుంటే ఆ సుఖాన్ని అనుభవించడానికి ఈ శరీరం ఉండదు, లోపల జీవుడు ఎక్కువ కాలం వేదన పొందుతాడు పైన. కాబట్టి లోపల నా కోరిక ఎలా ఉన్నా ధర్మం ఏదో నేను అదే చేస్తానని మీ అమ్మ వరం అడిగితే ఇచ్చేశాడు. అందుకే సత్యంలో నిలబడ్డాడు కాబట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. మరి నాన్నగారు శరీరంతో ఉండి అంత ధర్మం పాటించారు. సజీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితాహినః దైవీం బుద్ధిమనుప్రాప్తో బ్రహ్మలోక విహారిణీం. అంత ధర్మాన్ని పట్టుకున్నాడు. అందుకే 2 వరాలు అడిగితే తను ఏదైనా చేసి రాజ్యం ఇవ్వగలిగిన వాడు, నేను చెయ్యడం కాదు నేనేం చేస్తున్నానో చూసేవాడు ఉన్నాడని కంటికి కనపడని వాడికి లొంగాడు. లొంగి తనకిష్టం లేకపోయినా సత్యధర్మములకు కట్టుబడి రాజ్యాన్ని నీకు వనవాసమును నాకు ఇచ్చి తను శరీరాన్ని విడిచిపెట్టి ఏడుస్తూ వదిలిపెట్టేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఈ శరీరంతో ఉన్నది ధర్మం చేయడానికే అని నాన్నగారు నమ్మాడు కాబట్టి బ్రహ్మలోకానికి వెళ్ళాడు.
నాన్నగారు అలా చేసినవాడు అని తెలుసుండి నాన్నగారు ఏది చెప్పారో ఆ ధర్మం మనం చెయ్యాలి ఈ శరీరంతో అన్నది మనం గుర్తెరిగితే, నాన్నగారు లోపల కోరుకున్నది చెయ్యాలి కదా అని చేస్తావా, నాన్నగారు చెప్పింది చేస్తావా ధర్మం? లోపలేదో నాన్నగారు కోరుకున్నారు, చెట్టేశారు, పళ్ళు అడిగారు, నీకు ఇద్దామనుకున్నారు, తర్వాత నాకు ఇచ్చారంటావా? నాన్నగారు ఎలా సత్యధర్మములు పట్టుకున్నారో మనం కూడా అలా పట్టుకోవాలంటావా? అంతేగాని నాకు ఇవ్వలేదన్నాయా, నాకు ఇచ్చింది నీకు ఇస్తానన్నాయా అంటే నువ్వెవరు ఇవ్వడానికి? నాన్నగారు నీకు ఇచ్చింది నువ్వు తీసుకోవాలి. అంతేగాని నాన్నగారు నీకు ఇచ్చింది నువ్వు నాకు ఇచ్చేస్తే నేను బుచ్చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. అది నాన్నగారి తీర్పుని తిరగరాసినట్టు అవుతుంది. కాబట్టి ఎలా చెల్లుతుంది అనుకుంటున్నావు? ఎలా మాట్లాడుతున్నావు ఇలా నువ్వు? అమ్మో, ఏమీ మేధాశక్తి అండి ఒక్కొక్కళ్ళది. ఎవరిది వింటే వాళ్ళది. ఇప్పుడు ఎలా దీనికి జవాబు చెప్పడం అనిపిస్తుంది. కానీ భరతుడు రాముణ్ణి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు, రాముడు ధర్మాన్ని పట్టుకుని మాట్లాడతాడు. కాబట్టి నేను రాకూడదలాగా అంటూ ఆత్మానమనుతిష్టత్వం స్వభావేన నరశభ నిశామ్యతు శుభం వృత్తం పితుర్దశరథస్య సహా. నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఏ విధంగా దశరథ మహారాజు గారు ధార్మికమైన ప్రవర్తనతో ఉండి అభ్యున్నతిని పొంది బ్రహ్మలోకాన్ని పొందారో, మనం కూడా తండ్రి కొడుకులుగా అలాగే ధర్మాన్ని పట్టుకోవాలి. అలాగే ధర్మాన్ని పట్టుకోవాలి అంటే నాన్నగారు ఏం చెప్పారో అది చెయ్యడమే పుత్రధర్మం. నాన్నగారు నన్ను వనవాసం చేయమన్నారు, నిన్ను రాజ్యాన్ని పరిపాలించమన్నారు, కాబట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, నేను వనవాసం చేస్తాను, అంతే ధర్మం. తప్ప నువ్వు నన్ను రమ్మనకూడదు, నేను రాకూడదు. అయిపోయిందా అక్కడికి? ఆ వాదన అక్కడతో అలా పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ భరతుడు ఇంకొక వాదన తీసుకున్నాడు. తీసుకుని ఆయన అన్నాడు, అన్నయ్య, ప్రోషితే మయ్యత్ పాపం మాత్రా మత్కారణాత్కృతం క్షుద్రయా తదవిష్టం మే ప్రసీదతు భవాన్మమ ధర్మబంధేన బద్ధోస్మి తేనే మాం నేహమాతరం హన్మి తీవ్రేణ దండేన దండార్హాం పపకారిణీం. రాజ్యాన్ని దశరథ మహారాజు గారు నాకు ఇచ్చారు అన్న మాట పరమసత్యమే అన్నయ్య. నాన్నగారు తనంత తానిచ్చారా, లేకపోతే నాన్నగారు నాకు రాజ్యం ఇవ్వడంలో మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరున్నారు? ఒక పాపచారిణి ఉంది, పాపం చేసిన ఆవిడ ఉంది. ఎందుకు పాపచారిణి అని అంటున్నానో తెలుసా? ఇచ్చేవాడు ఇద్దామనుకున్నా పుచ్చుకునేవాడికి పుచ్చుకుందామన్న కోరిక ఉండాలా, అప్పుడేగా ఇవ్వడం పుచ్చుకోవడం పూర్తవుతుంది. మీరు నాకు 100 రూపాయలు ఇద్దాం అనుకున్నారండి, నేను పుచ్చుకుంటే కదా మీరు ఇవ్వడానికి. నేను పుచ్చుకోనంటే మీరు ఎలా పుచ్చుకుంటారు? నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో తెలియకుండా నేను ఇస్తాను లేండని పుచ్చుకున్నారనుకోండి ఇంకో ఆయన, ఇప్పుడు ఆయన పాపం చేసినవాడా కాదా? ఇప్పుడు నేను వద్దన్నాను అనుకోండి, ఆయనకని ఇచ్చేసాను నేను ఎలా తీసుకుంటానన్నారు అనుకోండి, ఇప్పుడు మధ్యలో తీసుకున్న 100 రూపాయలు ఏమవుతుంది? దానికి ఎవడు బాధ్యత? నేను ఎప్పుడన్నా రాజ్యం అడిగానా? నీకు రాజ్యం ఇవ్వద్దని నాన్నగారితో చెప్పానా? రాజ్యం కావాలి అన్నట్టుగా సూచనప్రాయంగా నేను ఎప్పుడన్నా ప్రవర్తించానా? నన్ను అడగకుండా మా అమ్మ ఎందుకు అడిగింది రాజ్యం? మా అమ్మ అడిగిందని దశరథుడు ఇచ్చేయడం ఏమిటి? అప్పుడు అసలు నా మనసెరగకుండా నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో తెలియకుండా ఇచ్చింది నాకు ఇవ్వడం ఎలా అయిందనయా? నాకు ఇచ్చింది నువ్వు తీసుకొని నువ్వు పరిపాలించంటావేమిటి? నేను అసలు అడగలేదుగా. ఈవిడేం చేసింది? ధర్మబంధేన బద్ధోస్మి. పోనీ ఇచ్చే ఆయనకి ఇద్దామనుందా? ఇద్దామని లేదు. ధర్మం అనేటటువంటి బంధం వేసి కట్టింది. నాకు 2 వరాలు ఇచ్చావు, వరాలు తీర్చండి. తేనేమాం నేహమాతరం. మా అమ్మ అలా గట్టిగా బంధించింది. హన్మి తీవ్రేణ దండేన దండార్హం పాపకారిణీం. అలాంటి తప్పు పని చేసిన మా అమ్మ శిక్షార్హురాలు. నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో, రాజ్యము మీద అనురక్తి ఉందో లేదో నన్ను ఒక మాట అడగకుండా భరతుడికి రాజ్యం ఇయ్యి అని అడగడానికి ఆవిడెవరు? అదే రూపాయి కాసు కాదు, లేకపోతే మిఠాయిండ కాదు, పోన్లే ఈయన పుచ్చుకోపోతే ఇంకోటికి ఇచ్చేద్దాం అనడానికి రాజ్యం అన్నయ్య. ఆవిడ ఎలా అడిగింది అసలు? అలాగా అడిగితే మాత్రం అన్నయ్య నేను ఇలా అన్నానని అనుకోవద్దు, నేను ఏమైనా అంటే నువ్వు కోప్పడతావు, సభాముఖంగా అసలనను. తాతం నమ పరిగర్హేయం దైవతం చేతి సంసది. నాన్నగారు దేవుడు, నేను కాదన్ను, మహానుభావుడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు, అందుకే. ఎందుకని చనిపోయిన వాడి గురించి తప్ప అసలు మాట్లాడకూడదు.
తండ్రిని అసలు మాట్లాడకూడదు. కాబట్టి నాన్నగారు మహాత్ముడు, ఇంకంతకన్నా నేనేం మాట్లాడను. కానీ అన్నయ్య ఓ దోషం ఉంది కదా, మంత్రులను అడగలేదు, నన్ను అడగలేదు. ఏరా మీ అమ్మ నీకిమ్మంటోంది రాజ్యం పుచ్చుకుంటావా అని నన్ను ఒక మాట అడిగుంటే ఎలా ఉండేదో. ఏమయ్యా ఈవిడ రాజ్యం భరతుడికి ఇచ్చేయమంటోంది, నేను అలా ఇవ్వచ్చా అని మంత్రులను అడిగుంటే ఎలా ఉండేదో, సభను అడిగితే ఎలా ఉండేదో. అసలు ఆయన్ని అడగండి అని ఎవరైనా అందురేమో, నాకు వద్దని నేను అప్పుడే చెప్తునేమో. నన్ను అడిగిన వాళ్ళు ఎవరన్నాయా? కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, నాకు అక్కర్లేని దాన్ని నేను లేనప్పుడు, నేను మేనమామ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన నాకిమ్మని ఈవిడికి ఇచ్చేసేట. నాకు అక్కర్లేని దాన్ని ఈవిడ నువ్వు పుచ్చేసుకోమంటావు, అదేమిటది? నువ్వేమో నన్ను అరణ్యవాసానికి వెళ్ళమన్నారని నువ్వు వెళ్ళిపోయావు. నాకు వద్దు మహాప్రభో అంటే ఆవిడ పుచ్చుకుందని మీరంటున్నారు. ఇది ఆవిడెవరన్నాయా పుచ్చుకోవడానికి? ఇందులో ఎలా పూర్తయింది, అసలు కార్యం ఎలా పూర్తయింది నాకు చెప్పు. ఇప్పుడు కార్యం అవ్వలేదు, తప్పు అయింది. ఎక్కడ తప్పు అయిందంటావేమో అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. తండ్రి గారి వల్ల తప్పు జరిగిపోయింది. తండ్రి గారు ఉండవలసింది, నన్ను అడగలేదు. అడగకుండా నాకు రాజ్యం ఇచ్చేశాడు. నాకిచ్చాడా అమ్మకి చెప్పాడా ఇచ్చేస్తున్నాను రాజ్యం అని? అమ్మకి చెప్పాడు, నే పుచ్చుకోను. ఇప్పుడు ఏమైపోతుంది రాజ్యం? మరి నేనే పుచ్చుకోండి, లక్ష్మణుడు పుచ్చుకోడు, శత్రుఘ్నుడు పుచ్చుకోడు. నువ్వు నాకు నాన్నగారు చెప్పిన ధర్మంలో అడవిలో కూర్చుంటున్నావు. మరి ఇప్పుడు ఏమిటి ఈ రాజ్యం పరిస్థితి? ఏం చేయాలి? కోసల రాజ్యాన్ని ఎవరికిద్దాం? నలుగురు కొడుకులుండి రాజ్యాన్ని వదిలేద్దామా? లేకపోతే నా అనుమతి లేకుండా నాకు ఇచ్చిన దాన్ని నా ఇష్టం లేకుండా నేను పరిపాలించిన తర్వాత నా వంశం వాళ్ళు, నా కొడుకులందరూ వస్తారు రాజ్యానికి. పెద్ద పొరపాటు దొరికిపోలేదు ఇక్ష్వాకు వంశంలో. మరి ఇప్పుడు ఎక్కడొక్కడ దిద్దాలా వద్దా అన్నయ్య? దీన్ని ఎవరు దిద్దాలి? తండ్రి తెలిసో తెలియకో తప్పు చేస్తే కొడుకు దిద్దాలన్నాయా దాన్ని. కాబట్టి నువ్వు దిద్దు, నాన్నగారు సంతోషిస్తారు. అలా వచ్చాడు భరతుడు. అయ్యి బాబోయ్, ఏం వాదనలండి వాళ్ళిద్దరివి! నిజంగా శ్రీరామాయణం అయోధ్యకాండ అద్భుతం, అద్భుతం అంతే, అంతకన్నా నా దగ్గర ఇంకో మాటలేదు. కాబట్టి స్వార్థమర్థమభిసంధాయ క్రోధోన్మోహాచ్ఛ సాహసాత్ తాతస్య యదతి క్రాంతం ప్రత్యాహరతు తద్భవాన్ పితుర్హు సమతిక్రాంతం పుత్రో యః సాధుమన్యతే తదపత్యం మతం లోకే విపరీత మతోన్యథ. తండ్రి తప్పుని దిద్దడానికి అర్హత ఉన్నవాడు కొడుకొక్కడే. తండ్రికి ఆ గౌరవం తేవాలి కాబట్టి పొరపాటు చేస్తే కొడుకు దిద్ది ఇచ్చదాన్ని. కాబట్టి అన్నయ్య ఇప్పుడు కొడుకులం కాబట్టి మనం దిద్దేద్దాం. దిద్దడం అన్నది ఎక్కడ మొదలవ్వాలో తెలుసా? జ్యేష్ఠుడివి నీ దగ్గరే మొదలవ్వాలి. నువ్వు రావాలి రాజ్యానికి. అసలు నేను ఎప్పుడు పుచ్చుకోలేదుగా. మా అమ్మ ఇచ్చిన ఓసారి నేను పుచ్చుకుంటే నాకు వద్దన్నే మొదటి నుంచి కూడా పెడుతున్నాను. పుచ్చుకోవలసిన వాడు పుచ్చుకోకపోవడం దగ్గర తప్పలా ఉండిపోతుంది. నువ్వు పుచ్చేసుకుంటే తప్పు దిద్దుకుంటుంది. అందుకని అన్నయ్య నువ్వు తప్పు దిద్దేవాడు లేరు. అందుకని లేకపోతే ఇది ఇలా ఉండిపోతుంది. కాబట్టి నువ్వు వచ్చి తప్పు దిద్దన్నయ్యా అని అంటే ఇప్పుడు రాముడు మరి దిద్దుతాననాలా దిద్దననాలా? అన్నీ నేను చెప్పడం ఎందుకంటే మీరు చెప్పండి ఏమనాలి రాముడు? ఇప్పుడు నేను ఇవి చెయ్యనని కానీ చేస్తానని కానీ చెప్పడానికి రాముడికి ప్రమాణం ఏమిటి? అమ్మో, ఒకడిని మించి ఒకరు మాట్లాడతారు. అందుకే దేవతలు 33 కోట్ల మంది దేవతలు, మహర్షులు, ఋషులు అందరూ ఆకాశంలో నిలబడ్డారు. ఇంత గొప్ప చర్చ ఇప్పటి వరకు జరగలేదు లోకంలో. ఇంత సుసంపన్నమైన ఇంత విశాల రాజ్యాన్ని నిష్కంటకంగా వస్తే ఒక ఆయనేమో నాకొద్దు నువ్వు ఊచుకో అని తమ్ముడు, నే బుచ్చుకోని నాన్నగారు చెప్పారు అడవిలో ఉంటాను నువ్వే తీసుకోని అన్నయ్య. రాజ్యం వద్దని దెబ్బలాడుకున్న వాళ్ళని, నాన్నగారి గౌరవం కోసం దెబ్బలాడుకున్న వాళ్ళని వీళ్ళనే చూస్తున్నాం కొడుకుల్ని. ఇలాంటి దెబ్బలాట వినడం అన్నది ఎప్పుడైనా సంభవిస్తుందా అని అందరూ పనులు మానేసి పైకి వచ్చి నించున్నారట. ఇంతమంది పైన ఇన్ని లక్షల మంది ఎదురుగుండా వీళ్ళిద్దరూ చర్చ. వశిష్ఠుడు చూస్తున్నాడు, ఏం మాట్లాడు. పెద్ద ఆయనే ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు జోక్యం చేసుకుంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు రాముడు అన్నాడు, చిన్నవాడివి నీకేం తెలుసు, నీకు తెలియదు. ఆయన సుమంత్రుడి ద్వారా తెలుసుకున్నాడు. పురా భ్రాతః పితానః స మాతరంతే సముద్వహన్ మాతామహే సమాశ్రౌషీత్ రాజ్యశుల్కమనుత్తమం దైవాసురే చ సంగ్రామే జనన్యై తవ పార్థివః సంప్రహృష్టౌ దదౌ రాజా వరమారాధిత ప్రభు. నువ్వు ఏమంటున్నావు భరత? నీకిష్టం లేదు, రాజ్యాన్ని రుద్దాడు,
వరాలు అడిగింది మా అమ్మ, ధర్మపాశంతో బంధించింది అని కదా అంటున్నావు. అసలు మీ అమ్మ దోషం ఏమీ లేదని, మీ అమ్మ వరాలు అడగడం వల్ల నీకు రాజ్యం లేదని నేను నిరూపిస్తాను. మన నాన్నగారు యవ్వనంలో ఉన్నప్పుడు మీ తాతగారి దగ్గరికి వెళ్ళాడు, కేకయ్యరాజు దగ్గరికి వెళ్ళి కైకమ్మని వివాహం చేసుకుంటానని అడిగాడు. నువ్వో కొన్ని వేల సంవత్సరాల వయసున్న వృద్ధుడివి, నా కూతురో అనేక కళలు నేర్చిన యవ్వనవతి. ఇంత యవ్వనంలో ఉన్న పిల్లని ఇంత వృద్ధుడివి నీకు ఎలా ఇస్తాను? ఒక్క ఒట్టేస్తే ఇస్తానన్నాడు. ఏమిటన్నాడు దశరథుడు? ఈ అమ్మాయికి పుట్టే కొడుక్కి రాజ్యం ఇస్తావా అన్నాడు. ఇస్తానన్నాడు. ఎందుకన్నాడు? కౌసల్యకి సుమిత్రకి ఎలాగో కొడుకులు లేరు కదా అని ఇస్తా అన్నాడు. నీకివ్వలేదు, మీ అమ్మ కడుపున పుట్టే ఎవరికైనా రాజ్యం వచ్చేది. కాబట్టి నువ్వు పుట్టకముందే నీకు వచ్చింది రాజ్యం, నే పుట్టకముందే నీకు ఇచ్చేశారు రాజ్యం. ముందు పుడితే ఎంత, వెనక పుడితే ఎంత. ఇప్పుడు నేను ముందు పుట్టే ఉపయోగం ఏంటి? పుట్టకముందే రాజ్యం ఇచ్చేశాక. కాబట్టి ఇప్పుడు ఏదో పెద్దవాడివి నీకెళ్ళాలి, తప్పు జరిగింది దిద్దామంటాయంటే తప్పు జరగలేదు. మనం పుట్టకముందే జరిగిపోయిన ఒప్పందం ఇప్పుడు అమల్లోకి వచ్చింది అంతే. కాబట్టి పుట్టకముందు నాన్నగారు ఇచ్చిన మాటని ఇప్పుడు మనం నిలబెట్టాలి. అంతేకాని ఇప్పుడు ఏదో మీ అమ్మ అడిగితే కొత్తగా ఇచ్చింది అనుకోకు. పిచ్చి తల్లి తెలియదు కాబట్టి మన నాన్నగారు ఇచ్చేసిన మాటనే వరాల రూపంలో ఆవిడ అడిగింది. ఒక రకంగా నాన్నగారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అదృష్టాన్ని అమ్మ కల్పించింది. కాబట్టి ఇప్పుడు నాది కాదు, నాకు అడగడం ఏమిటంటే నీ కోసం మీ అమ్మ అడగలేదు, నువ్వు పుట్టకముందే మీ తాతగారికి నాన్నగారు మాట ఇచ్చేశారు. కాబట్టి నువ్వు కాదు, భరతుడి బదులు ఇంకొకడు పుట్టినా ఆ పేరుతో కాకపోతే, నువ్వు కాకపోతే ఇంకోడు పుట్టినా, వాడు ఎటువంటి వాడైనా, వాడు ఎంత నీరసం కలిగిన వాడైనా, ఎంత శక్తి విహీనుడైనా వాడికే వెడుతుంది రాజ్యం. ఎందుకంటే నాన్నగారు వరం ఇచ్చేశారు కాబట్టి. కాబట్టి నీకు అన్నమాట వదిలేయి. కైక కడుపున ఎవరు పుడతారో వాళ్ళది రాజ్యం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు పెద్దవాడు, ఇక్కడ మాత్రం కైక కడుపున పుట్టిన వాళ్ళకి రాజ్యం. ఎందుకంటే నాన్నగారు నేను పుట్టకముందు, నువ్వు పుట్టకముందు ఇచ్చిన వరం. నేను కౌసల్య కడుపున ముందు పుట్టడం యాదృచ్ఛికం, కానీ పుట్టినప్పుడే నాకు లేదు రాజ్యం. పెద్దవాడిగా పుట్టినా నాకు రాజ్యం లేదు, ఎందుకంటే మాట ఇచ్చేసి ఉన్నాడు నాన్నగారు. కాబట్టి ఇప్పుడు నాకిష్టం లేనిది అమ్మ పుచ్చుకుంది, నాకు ఇష్టం లేకుండా అమ్మ పుచ్చుకుంది. కాబట్టి అసలు నాన్నగారు తప్పు చేసినట్టయింది. దాన్ని దిద్దమని నువ్వు అంటావేంటి? దిద్దడానికి నేనేవాడు, పుచ్చుకోనడానికి నువ్వేవాడు. పుట్టక ముందే వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా దిద్దడానికి మనకు అధికారం ఏం లేదు, మనం పుట్టక ముందు జరిగిన విషయం అది. కాబట్టి ఇప్పుడు దిద్దడం అన్న మాట ఏం లేదు, జరిగిందే దిద్దడం. ఆవిడ వరాలు అడగబట్టి దిద్దబడింది, లేకపోతే నాన్నగారు తప్పు చేసిన వారు అయిపోదురు. కాబట్టి ఇంకా నువ్వు మాట్లాడడానికి ఏం లేదు ఇందులోనూ. నువ్వు చక్కగా బయలుదేరి వెళ్ళి రాజ్యం చేసుకోవడమే. నీకు ఇంకొక మాట చెప్పనా? తండ్రి అనేక మంది కొడుకులు పుట్టాలని కోరుకుంటాడు, చాలా గుణవంతులు కలగాలి అనేక మంది అని కోరుకుంటాడు. ఎందుకు కోరుకుంటాడో తెలుసా? ఒక్క కారణానికి కోరుకుంటాడు. పుత్రుడు అని ఎవరిని పిలుస్తారంటే, కడుపున పుట్టిన అందరినీ పుత్రులని పిలవరు. ఇంతమంది పుత్రులు ఆయనకున్నారు అని పిలవరు. పుత్రుడు అన్న మాట సార్థకత ఎప్పుడు చెందుతుందో తెలుసా అండి? ఇంతమంది పుత్రులు ఆయనకున్నారన్న మాట ఎప్పుడు అనాలంటే ఆయన చనిపోయిన తర్వాత అనాలి. ఎందుకో తెలుసా? రాముడు చూపిస్తున్నాడు ప్రమాణాన్ని. పున్నాంనో నరకాద్యాస్మాత్ పితరం త్రయతే సుతః తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః పితॄన్ యతి పాతి వా సుతః ఏష్టవ్యా బహవః పుత్ర గుణవంతో బహుశ్రుతాః తేషాం వై సమవేతానాం అపి కశ్చిద్ గయాం వ్రజేత్. కడుపున పుట్టినటువంటి వాళ్ళు కొడుకులు నాన్నగారి శరీరం పడిపోయిన తరువాత వెళ్ళి తల్లిదండ్రుల్ని ఉద్ధరించడం కోసమని గయా శ్రాద్ధం ఎవడు పెట్టాడో, గయలో శ్రాద్ధం ఎవడు పెట్టాడో వాడొక్కడే పుత్రుడు. ఉద్ధరించాడు కాబట్టి. ఈ మాట నేను చెప్పట్లేదు భరత. గయాపట్టణంలో గయాసురుడు యజ్ఞం చేసినప్పుడు చెప్పాడు ఈ మాట. వాడినే పుత్రుడిని పిలుస్తారు అని చెప్పాడు. కాబట్టి ఉద్ధరించిన వాడు పుత్రుడయా. ఉద్ధరించడం అంటే ఏంటి? నాన్నగారు చెప్పిన మాట ఏదుందో దాన్ని సత్యం చేయడం. అది సత్యం ఎప్పుడవుతుంది? నాన్నగారన్న మాట మనం పాటిస్తే సత్యం అవుతుంది. నాన్నగారన్న మాట పాటించకపోతే సత్యం ఎందుకు అవుతుంది? ఆయన చెప్పింది అసత్యం అవుతుంది. ఆయన చెప్పింది అసత్యం అయితే ఆయనకి ఫలితం పెడుతుంది. అటువంటి కొడుకుల్ని అన్నావు కాబట్టి పదని ఈడ్చుకోపోతారు నరకంలోకి. అందుక నువ్వు నేను పుట్టింది. ఆయన్ని బ్రహ్మలోకంలోకి పంపించాలి మనం. కాబట్టి అరణ్యవాసం నాది, రాజ్యం నీది. కాబట్టి నువ్వు వెళ్ళి రాజ్యం చెయ్యి అంటూ ఆయన అన్నాడు, త్వం రాజా భరత భవ స్వయం నరాణాం
వన్యానామహమపి రాజరాణ్ మృగాణం.